మెదక్ జిల్లా కొల్చారం మండలం పైతర గ్రామానికి చెందిన దళిత నేత మరలి అనిల్ హత్య జరిగిన సంఘటనా స్థలానికి మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి మంగళవారం పరిశీలించారు. సంఘటనా స్థలే పరిసర ప్రాంతాలను పరిశీలించి పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం పైతర గ్రామానికి చెందిన కాంగ్రెస్ యువ దళిత నేత మరలి అనిల్ హత్య కేసును అన్ని కోణాల విచారణ వేగవంతంగా చేస్తున్నట్లు, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు తెలిపారు. మెదక్ జిల్లా ఆసుపత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మండలంలోని కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ, దళిత సంఘాల నేతలు ఆసుపత్రికి చేరుకుని అనిల్ కుటుంబీకులకు తీవ్ర సంతాపం తెలిపారు. పైతర గ్రామంలో నిన్న అనిల్ అనే వ్యక్తి ఫైరింగ్ గురై చనిపోవడం జరిగింది. సో ఇది అవుట్స్కట్స్లో పైతర అవుట్స్కట్స్ జరిగింది. సో ముందుగా మేము ఏమనుకుంటే వాళ్ళు విలేజెస్లకు సాయంత్రం మీటింగ్ 7 ఫోన్ చేశారు. పోలీస్కి ఫోన్ చేసి మరి యాక్సిడెంట్ అయింది, మన గురించి ఆయన సెల్ఫీ టైప్ పడిపోయాడు అని చెప్పారు. చెప్తే ఇమీడియట్గా మా హాస్పిటల్ జరిగింది. జరిగిన తర్వాత క్రమంలో మేము మా సిఐ పరిస్థితుల క్రమంలో ఇమీడియట్ లాగా అనిపించింది, ఇమీడియట్ వేయాలాగా అనిపిస్తే ఇమీడియట్గా మన ఎస్ఐని పంపించి మన ఒకసారి చెక్ చేయి ప్రైమ్స్ అని చెప్పి పంపడం జరిగింది. పంపితే వచ్చి చెక్ చేసుకుంటే మనకు 4 ఎంటీ క్యారెట్ దొరికింది. సో దాన్ని బట్టి మనం దాన్ని ఫైరింగ్ చేసి నిర్ధారించాము. అది 0.32 ప్రభుత్వం చేసిన ఫైరింగ్ 4 రౌండ్స్ దిగాయి. సో బాడీలో 4 రౌండ్స్ పోయాయి, బయటికి లోపలే ఉన్నాయి. సో దాన్ని బట్టి ఇమీడియట్గా మేము కేసు దాన్ని హత్య మరియు ఆర్మ్స్ యాక్ట్ పెట్టాము, పెట్టి దర్యాప్తు చేస్తున్నాం. ఇప్పటివరకు ఏం చేస్తుంటే మనకు కొంతమంది ఇంతకుముందు కూడా ఉన్నాయి. సో వాళ్ళు ఏమైనా చేస్తున్నారు, మనం వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చారు. ఆ కూడా మేము కూడా దర్యాప్తు చేస్తున్నాం. త్వరలో నిజాలు బయటకు వస్తాయి.